రావమ్మ రావమ్మో సమ్మకో తల్లి సారక్క మిమ్ము గొలిసేటి అల్లాయే కొండలు దిగిరారమ్మో మీరు గద్దెలు ఎక్కేటి అల్లా ఎదురుగావు పిల్లలు ఎదురు కలుపులల్లా కోటొక్క భక్తుల పూజలు అందుకోరే తల్లి నమస్తే, మనమైతే మేడారంలోని చిలకలగుట్ట దగ్గర ఉన్నాం. ఇక్కడైతే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేకత అంటున్నా అంటే ఇక్కడ రెండు దారాలు వస్తున్నాయి. అంటే చిలకలగుట్ట పైనుండి ఇటు సమ్మక్క సారక్క అని అందరూ భక్తులు పిలుచుకోబడే దారాలు కొండగుట్ట నుండి కిందికి జాలువారుతున్నాయి. ఈ జలాన్ని తీర్థంగా భావిస్తారు ఇక్కడ భక్తులు కూడా. సమ్మక్క రూపంలో సారక్క రూపంలో మాకే అందిస్తున్నాయి నీళ్ళు అని చెప్పి చాలామంది అంటుంటారు. ఎందుకంటే ఈ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా ఒక రహస్యంగా మారుతుంది. ఎందుకంటే ఆ చిన్న అంటే రాళ్ళలో లోపల నుండి వస్తున్న ఒక చిన్న జల బయటకు వస్తుంది. ఆ జలాన్ని తీర్థంగా భావించి తీర్థం తాగితే మాకు అనారోగ్య సమస్యలు పోతాయి, చాలా మంచిది, ఇంట్లో చల్లుకుంటే ఇల్లు కూడా బాగుంటుందని ఒక నమ్మకంతో వేల మంది ఇక్కడికి వస్తున్నారు. మనం విజువల్ కానీ చూస్తే వాటర్ కోసం ఎంత కోట్లాట జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది కూడా కొంచెం బాటిల్ దొరికినా చాలు, కొన్ని గుప్పెడు దొరికినా చాలని కూడా చాలామంది వస్తున్నారు. కొంతమందిని అడుగుదాం, అసలు ఎక్కడి నుండి వచ్చారు మీరు, ఎందుకు ఇంతసేపు ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటి అసలు? నాది ప్రాపర్ కొత్తగూడెం, ప్రాపర్ వచ్చేసి వరంగల్ అన్న. మా తాతల తరం నుంచి మా నానమ్మ మా తండ్రులు కానీ మా బాబాయిలు కానీ మేము కానీ ఇక్కడి నుంచి మేము ఇక్కడికి వస్తుంటాము. ఇక్కడి వాటర్ తాగడానికి మా ప్రాముఖ్యత ఏంటంటే మా నాయనమ్మ గారు మా తండ్రి గారు అయినటువంటి తల్లిగారు చెప్పేటువంటి ఈ వాటర్ ఎట్లాంటివి అని అంటే ఈ కోయదొరలు ఎవరైతే మీరు యూట్యూబ్లో వింటూ ఉంటారో ఈ కోయదొరలు చెప్పేటువంటి వనమూలికలు ఏవైతే ఉంటాయో ఈ చిలకలగుట్టులో ప్రతి ఒక్క వనమూలిక ఉంటుంది. మన తిరుపతిలో ఎట్లా అయితే 7 కొండలలో ఉన్నటువంటి వనమూలికలు ఉంటాయో ఈ చిలకలగట్టులో ప్రతి ఒక్క వనమూలిక ఉంటుంది. ఈ వనమూలికలలో వచ్చేటువంటి వేర్లలో నుంచి వచ్చే వాటరు ఈ వాటరు. అంతర్గత వ్యాధులు లోపల మన జీర్ణకోశ ప్రతి ఒక్క వ్యాధికి ఈ వాటర్ అనేది యూజ్ అవుతాయి అని చెప్పని మా చిన్నతనం నుంచే మా నాన్న చిన్నతనం నుంచే మా నాన్నమ్మ గారు మా తండ్రి గారికి సేవించారు, మా తండ్రి గారు మాకు సేవించారు. మేము నా పిల్లలకు నేను కూడా చావిపిస్తున్నా. ఏదైనా అంటే ఏదేమైనా కానీ తాత తండ్రుల నుంచి వచ్చేది ప్రతి ఒక్కటి కూడా మనం కంపల్సరీ పాటించాలి. ఇంతగా ముందుకు ఉండేటువంటి ఏది కానీ మనము ఇప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ వైద్యాలు వచ్చేసినాయి. ఇప్పుడు కాదు, అందరూ కూడా కంపల్సరీ వనమూలికలో ఉన్నటువంటి వైద్యానికి మాత్రం ప్రత్యేక ప్రతిస్థానం ఇస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులకు. అందుకోసమని ఇప్పుడు మనం కూడా జొన్న రొట్టెలకు అలవాటు పడిపోయినాం, చపాతీలకు అలవాటు పడిపోయినాం. ఎందుకనంటే ప్రతి ఒక్కటి కూడా మనకు ఉన్నటువంటి జీర్ణకోశ వ్యాధులకు మనము అవకాశం ఇవ్వకూడదని చెప్పని మనం అవకాశం ఇస్తున్నాం. అందుకోసమే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు జాతర సందర్భంలోనే దొరుకుతాయా లేకపోతే ఎల్లప్పుడు దొరుకుతాయా? ఇవి 365 రోజులు ఈ నీళ్లు వస్తూనే ఉంటాయి. మనకు ఈ వాటర్ అనేటువంటి 365 రోజులు ధారావాహికంగా 100% మనకు వస్తూనే ఉంటాయి. ఇదే జంపన్న వాగులో కలుషితం అవుతూనే ఉంటాయి. 100% ఎవ్వరు కూడా దయచేసి నేను ఈ మన పత్రికా విలేకరు మనకు దిశ ఈ ప్రెస్ తరపున ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నపించేది ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంతర్గత వ్యాధులకు ఈ వనమూలికలో ఉన్నటువంటి వాటర్ని తాగగలరు దయచేసి అని నేను విన్నవించుకోగలుగుతున్నా. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఈ వాటర్ తాగారా, ఎట్లా అనిపిస్తుంది? నేను ఫస్ట్ టైం వచ్చాను ఈసారి, నేను ఇంకెప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైము. కొంచెం తాగానే చాలా సంతోషంగా అనిపించింది. వాటర్ అయితే చాలా నీట్గా ఉంది వాటరు. నేను ఫస్ట్ టైం వచ్చాను, చాలా హ్యాపీగా ఉన్నది. మేము ఇల్లంగి నుంచి వచ్చాము. ఫస్ట్ టైం నేను వచ్చింది. చాలా క్రౌడ్, చాలా బాగున్నది. మాది వరంగల్ అండి. వాటర్ దొరికినాయండి. ఈ వాటర్ కోసం సర్వ ప్రయత్నాలు 1 గంట 2 గంటలు వెయిటింగ్ చేసినా కూడా సొరికలకు వెళ్ళి చిన్నగా ఒక బాటిల్ కోసం 1 గంట గంటన్నర
తిప్పల పడవలసి వస్తుంది. ఈ వాటర్ తాగినాం అనుకో సమ్మవ్వ తల్లిని చూసినంత ఆనందాన్ని ఉత్సాహంగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా అనారోగ్యం కానీ ఏది కానీ తల్లికి దండం పెట్టుకొని అది చేస్తే ఈ వాటర్తో కొద్దిగా అది అవుతుంది అండి. నేను ఇంతకుముందు వచ్చినండి, అంటే ప్రత్యేకంగా వాటర్ కోసమే నేను అది అవుతా. ఇంపార్టెంట్ వాటర్ కోసమే, ఎందుకంటే పిల్లలకు ఇవి ఇక్కడి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా. పిల్లలకు అయితే అవి మనిషికి ఒక గిన్నెనైనా చూద్దా పిల్లలకు తాపిస్తాం, ఆ తల్లికి దండం పెట్టుకొని అది. కొబ్బరి నీళ్ళ లెక్క ఉంటుందండి, ఇది ఏర్పడది. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు మనం బయట కొట్టుకొని తాగుతాం, అవి ఎట్లుంటాయంటే ఏ సేమ్ కొబ్బరి వాటర్ ఎట్లుంటుందో అట్లుంటుంది. ఈ జల ఎక్కడి నుంచి ఎత్తుందో ఇంతవరకు కూడా తెలియదు. ఇక్కడ ఉన్న పూర్వీకులకు వీళ్ళ సంస్థ వాళ్ళకే తెలుసు తప్ప ఎవరికి ఇంతవరకు అది అంత దొరకని సమస్య. అది సమ్మవ్వ తల్లికి తెలిసి ఉంటుంది, ఉన్న పూర్వీకులకు తెలిసి ఉంటుంది. సో మొత్తంగా ఇది చిలకలగుట్ట దగ్గర ఈ యొక్క వాటర్ యొక్క ప్రత్యేకత. చాలామంది వేల సంఖ్యలో ఇక్కడ వచ్చి తీర్థంలాగా పుచ్చుకుంటారు. తమ సమ్మక్క సారక్క దేవతల యొక్క అనుగ్రహం మాకు ఉండాలని చెప్తున్నారు. అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా ఫిల్టర్ అయినట్టుగా, చాలా స్వచ్ఛంగా, చాలా కొబ్బరి నీళ్ళలా ఉంటుందని చెప్తుంటారు. ఆరోగ్యం బాగుంటుంది, ఇళ్ళలో వస్తే ఇల్లు కూడా బాగుంటాయని చెప్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు, ఇక్కడ సారక్క అవతల సమ్మక్క రెండు దారాల చుట్టూ ఎంతమంది ఉన్నారో కోట్లాడుకుంటున్నారో చూడొచ్చు. ఒక్కొక్కరు బాటిల్లో కానీ గ్లాసులో కానీ లీటర్ 20 లీటర్స్ బాటిల్లో కానీ ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. చాలామంది కొన్ని నీళ్ళు దొరికిన చాలన్న సంతోషంలో కూడా కనిపిస్తూ ఉంది. మనం కూడా ఒకసారి తాగే ప్రయత్నం చేస్తాం. చాలా బాగున్నాయి, ఫిల్టర్ చేసినట్టుగా. మినరల్ వాటర్ కంటే టేస్ట్ బాగున్నాయి. అసలు పైనుండి కూడా ఫిల్టర్ అయ్యి కూడా అంటే ఎంత వీళ్ళు చెప్తున్నట్టుగానే తాగడానికి కూడా చూడడానికి కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి, చాలా స్వచ్ఛంగా కూడా ఉన్నాయని తెలుపవచ్చు. మొత్తంగా ఇది చిలకలగుట్ట నుండి ఈ యొక్క జలధారాల యొక్క ప్రత్యేకమైన స్టోరీ. కెమెరా మసూదంతో సతీష్, దిశ టీవీ.